సి రియాక్టివ్ ప్రోటీన్ అనగానే అందరు దడుచుకుని పడుతున్నారు. రాత్రి నిద్ర సరిగ్గా లేకపోతే సిఆర్పి ఎలివేట్ అవుతుంది, మొటిమ వస్తే సిఆర్పి ఎలివేట్ అవుతుంది, కాళ్ళకి ఏమైనా దెబ్బ తగిలితే సిఆర్పి. సో సిఆర్పి ఈజ్ ఏ మాస్కరేడర్. నార్మల్ వాల్యూస్ మనం 6 అంటామండి. 10, 20, 30 ఉంటే పట్టించుకోం. అదే సిఆర్పి 100 పైన ఉందనుకోండి. సో జ్వరం వచ్చినప్పుడు పత్యం చేయాలా డాక్టర్ జగదీష్, లేక అన్ని తినేయచ్చు అంటారా? సో ఫీవర్ వచ్చినప్పుడు ఏం తినొద్దు అంటామంటే ఈజీగా డైజెస్ట్ అవ్వని ఫుడ్ వద్దు. మీరు ఎలాగా జ్వరం వచ్చి నీరసంగా ఉన్నారో మన బాడీలోని అవయవాలు కూడా నీరసం, రెస్ట్ కోరుకుంటున్నాయి. సో ఒక్కసారి మీ లంచ్ డబ్బాలో ఏముందో మేము చూస్తాం. ఇఫ్ యు డోంట్ మైండ్. అయ్యో బాబోయ్, ఇంత హెల్దీగా ఎంత బాగా తింటున్నారండి చక్కగా. అంటే దిస్ ఇస్ రొటీన్. ఇక్కడ ఏమనుకోకపోతే మీరు వైట్ రైస్ తెచ్చుకున్నారా? రైస్ తెచ్చుకున్నానండి. ఐ ఈట్ రైస్ ఏం కాదా? అంటే రైస్ భూతంలో చూపిస్తారు. అలాగా మరి 100 ఏళ్ళగా ఏం తిన్నారండి అంటే అది చాలా మంది డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ అంతా ఏం తింటారు, ఏం తినాలి అంటారు. 40 to 50% ఆఫ్ యువర్ కార్బోహైడ్రేట్, 25 to 30% ఆఫ్ యువర్ ప్రోటీన్, 15 to 20% ఆఫ్ ఫ్యాట్. సో మెడికవర్ హాస్పిటల్ ఎలా ఉందండి మీకు? హౌ ఇస్ యువర్ జర్నీ హియర్ సో ఫార్? నేను చూసే ఎవ్రీడే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సీయింగ్ 15-20 పేషెంట్స్. బుజ్జగించి ధైర్యం చెప్పి నచ్చ చెప్పి పంపించడం అనే ప్రోగ్రామ్ ఎక్కువ జరుగుతుంది. Hello and welcome to Lunch on My Plate exclusively with SumanTV and brought to you by Medicover Hospitals. మనం ప్రస్తుతం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని ఇండియాస్ టాలెస్ట్ హాస్పిటల్ బిల్డింగ్ అని చెప్తున్నారు అనమాట. ఈ మెడికవర్ హాస్పిటల్ బ్రాంచ్లో ఉన్నాం అండ్ ఐఎమ్ హియర్ విత్ వెరీ వెరీ ఎక్స్పీరియన్స్డ్, వెరీ డిఫరెంట్ ఫిజిషియన్. ఆయన ఐడియాలజీ చాలా డిఫరెంట్, మెథడాలజీ చాలా డిఫరెంట్. మామూలుగా మనం మందులు వేసేస్తారు చాలా డాక్టర్లు అని కంప్లైంట్ చేస్తుంటాం. ఈ డాక్టర్ గారు మందులు ఎక్కువ వేరు, టెస్ట్లు ఎక్కువ చెప్పరు, ముందు మూల కారణానికి వెళ్తారు. ఇదంతా అలోపతి విధానంలోనే. హీఈస్ ఇంటర్నల్ మెడిసిన్ expert, director of internal medicine in Medicover Hospitals, Dr. Jagadeesh, minimalist physician. Hello sir. Thank you Andy. Nice to meet you again. Nice to meet you. చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం. Yeah. So welcome to Medicover. Thank you very much. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? అంటే మిమ్మల్ని almost 2.5 months అయిందండి. How has this journey been? ఈ జనరల్ ఫ్యామిలీ ఫిజిషియన్ అనే కాన్సెప్ట్ ఇంకా బతుకుందంటే మీలాంటి డాక్టర్స్ వల్ల. అయ్యో అది ఎప్పుడు ఉందండి. బికాస్ యాజ్ అన్ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్, సో ఐ బిలీవ్ ఇన్ దిస్ ఫిజిషియన్ డ్రివెన్ హెల్త్ కేర్. అంటే మనకి ఎలాంటి సమస్య వచ్చినా ఆరోగ్యపరంగా మనకి ఎక్కడికి వెళ్ళాలి అనే అనుమానం ఎప్పుడు ఉంటుంది. దట్టు ఇప్పుడున్న కాలంలో ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువైపోయింది. సో ఇన్ఫర్మేషన్ వల్ల కన్ఫ్యూషన్ కూడా ఎక్కువైపోయింది. సో ఏ పేషెంట్ ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఇబ్బంది వస్తే ఎక్కడికి వెళ్ళాలి అనే డైలమాలో సో పీపుల్ ఆర్ టేకింగ్ రాంగ్ స్టెప్స్. సో ఆ విధంలో ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్. సో ఎప్పుడు కూడా సిమ్టమ్స్ని అనలైజ్ చేసి ఏ ఇబ్బంది, ఏ రోగం వల్ల వస్తుంది, ఎక్కడ స్టార్ట్ అయింది, మొదలకి ఎలా వెళ్ళాలి అనేది మనం అనలైజ్ చేయడం వల్ల పేషెంట్కి అన్నెసరీ ఇన్వెస్టిగేషన్స్, అంటే అవసరం లేని టెస్ట్లు, అవసరం లేని మందులు చాలా వరకు నివారించవచ్చండి. అంటే మామూలుగా రొటీన్గా అందరూ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండానే ఓ సిబిపి, ఒకటి ఒక సిఆర్పి, అవును అలాగా కొన్ని చెప్పేసుకుంటుంటారు. ఎస్ఆర్కే, షారుఖ్ ఖాన్ అనమాట. అలా అంటే నాకు తెలియకపోతే చెప్తున్నాను. సో అంటే వాట్ ఈస్ అ ఫండమెంటల్ టెస్ట్ అండి ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు చేస్తారు అసలు బ్లడ్ టెస్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నన్ను అడిగితే there is no test that a patient have to do by themselves. Now why are we doing? Because it's out of your curiosity. So a patient's curiosity is today's my business. అవును. ఈరోజు అందరూ హెల్త్ కేర్ మీద దృష్టి పెట్టడానికి కారణం ఏంటంటే, ఒకటి ట్రస్ట్ ఇష్యూస్, డాక్టర్ మీద నమ్మకం లేకపోవడం, రెండోది ప్రతి ఒక్క దానిలో కుతూహలం. దట్ క్యూరియాసిటీ ఈస్ క్రియేటింగ్ అన్నెసెసరీ కన్ఫ్యూజన్. మనకి అనవసరమైన డౌట్లు, అపోహలు, దానికి తోడుతో స్టార్ట్ అయిన టెస్ట్లు. మీరు అన్నట్లు ఈ టెస్ట్లు కూడా మనము వై షుడ్ యూ డూ, ఏమి అనలైజ్ చేస్తున్నారు మీ టెస్టులతో, ఏమి ఇంటర్ప్రిట్ చేస్తున్నారు, ఆ ఇంటర్ప్రిటేషన్ పూర్తిగా రానప్పుడు మనం ఎందుకు చేయించుకుంటున్నాం? ఇదంతా వృధా కదా. అంతే కదా. సో అందుకని అయితే చాలామంది పేషెంట్స్ చెప్పడం కూడా, సార్ మీ దగ్గరకు వస్తే ఎలాగో మీరు ఇవే రాస్తారు కదా. అంతే. సో దిస్ ఈజ్ వాట్ లాట్ ఆఫ్ పేషెంట్స్ ఎక్స్పీరియన్స్. తప్పలేదు, అది కూడా వాస్తవమే. సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ మీరు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు. ఆర్ యూ రీచింగ్ అవుట్ టు ద రైట్ డాక్టర్, ఏ రైట్ నాలెడ్జబుల్ డాక్టర్
ఎప్పుడు కూడా పేషెంట్స్ని 10 క్వశ్చన్లు ఎక్కువ అడిగి 10 టెస్టులు తక్కువ చేస్తారు. అంతేనా? సో మీరు క్వశ్చన్స్ ఎక్కువ అడిగే కొద్దీ మన నారోయింగ్ డౌన్ ఆఫ్ డయాగ్నోసిస్. ఇప్పుడు మీరు ఫీవర్ అని చెప్తే నాకు 1,00,000 కారణాలు ఉంటాయండి. అవును. ఫీవర్తో పాటు మీరు చెప్పే సిమ్టమ్స్ బట్టి ఆ 1,00,000 నేను 1000కి తీసుకొస్తాను. ఆ సిమ్టమ్స్తో పాటు మిమ్మల్ని ఎగ్జామిన్ చేసే విధానం బట్టి ఆ 1000ని 100కి తీసుకొస్తాను. సో యూజువల్లీ పేషెంట్ కండిషన్ ఇంకా ఎక్కువ ప్రామాణికం అంటారా? ఎప్పుడు టెస్ట్ రిపోర్ట్ అంటారు. ఎందుకంటే ఈ మధ్య నాకే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మిమ్మల్ని ఫోన్ చేసి అడిగాను, నాకు టైఫాయిడ్ అని చెప్పారు. అవునండి. వైరాల్ టెస్ట్ ఎలివేటెడ్ వాల్యూస్ వచ్చాయి. అవునండి. కానీ టైఫాయిడ్ ఉండవలసిన లక్షణాలు లేవు. అదే దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ. మనకి టైఫాయిడ్కి ఉన్న లక్షణాలు అంటే ఫస్ట్ థింగ్ ఇస్ ఫీవర్. ఓన్లీ ఫీవర్ బేస్ చేసుకొని అన్నిటినీ టైఫాయిడ్ అనలేము. కరెక్ట్. ఇప్పుడు ఒక మిడిల్ ఏజ్డ్ ఆర్ యంగ్ పర్సన్ కాల్స్ మీ అండ్ టెల్స్ 3 days నుంచి ఫీవర్ అంటే 3 days కన్నా ఎక్కువ ఉంది అంటే నేను అప్పుడు ఆలోచిస్తాను ఏమేం ఫీవర్స్ ఉండొచ్చు. టైఫాయిడ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ the fever in the list, but my criteria or my wait list first priority loki viral fevers veltayi. Second thing is dehydration, exhaustion. Third thing is bacterial fevers. Fourth thing is so infection. No etukkuntanu. So meer cheppe symptoms batti duration batti associated features అంటే దగ్గు ఉందా, దెన్ ఐ విల్ థింక్ అబౌట్ ఫెరింజైటిస్ ఆర్ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్. అంతే కదా. యూరిన్లో మంట ఉంది, బర్నింగ్ మిక్చరేషన్ ఉంది, దెన్ ఇట్ ఈస్ UTI. So you have traveling history, then I think about influenza or flu. So there is evaluation of fever or any symptom based upon the information given by the patient. ante kada. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో పేషెంట్కి ఓపిక ఉండాలి, ఆ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయడంలో డాక్టర్ దగ్గర నాలెడ్జ్ ఉండాలి. So these two are important to cut down the investigations. So investigations నేను రాస్తానండి, but the challenge is, are you writing your investigations after all your efforts of knowledge is drained? సో మనం అది సో అందువల్ల నాకు చాలా వరకు ఫస్ట్ టైం ఎవరినన్నా ఫీవర్తో ఎన్కౌంటర్ చేసినప్పుడు ఇఫ్ ద డ్యూరేషన్ ఇస్ లెస్ దెన్ 3 days మై టెస్ట్స్ మే నాట్ గో వెరీ హై. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను అందరికి ఏం చెప్తాను, ఏం వద్దండి వెయిట్ చేద్దాం, పారాసెటమాల్ తీసుకోండి, రెస్ట్ తీసుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఎగ్జాషన్ ఆర్ డిహైడ్రేషన్ ఆర్ హీట్ స్ట్రోక్ అంటే 104లో ఉంటాయి. హీట్ ఎగ్జాషన్, హీట్ రిలేటెడ్ ఇల్నెస్ 2 రోజుల్లో 1 రోజులో సెట్ అయిపోతారు. సో ఈ లోపల టెస్టులు వేస్ట్. సో ఇప్పుడు మనం సిమ్టమ్ బేసిస్తో చాలామంది బిజినెస్ చేస్తున్నారు, పర్టికులర్లీ డయాగ్నోస్టిక్ సెంటర్స్. ఫీవర్ ప్రొఫైల్ అంటారు. సో మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, వై ఆర్ వి డూయింగ్ ఫీవర్ ప్రొఫైల్? ఫీవర్ ప్రొఫైల్ విల్ బి యూస్ఫుల్ ఆఫ్టర్ day 5 ఆఫ్ ఫీవర్, నాట్ day 1 ఆఫ్ ఫీవర్. రైట్. అట్ ద సేమ్ టైం దేర్ ఆర్ సినారియోస్. ఇప్పుడు మీ కండిషన్లోనే 2 రోజుల తర్వాత మీరు చేయించుకున్నారు, మీకు టైఫాయిడ్ తెలిసింది. సో ఇన్ యువర్ సినారియో దెర్ ఈస్ ఎ టైఫాయిడ్ టెస్ట్ పాజిటివ్, ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. టైఫాయిడ్ లో కూడా మళ్ళీ ఏ టెస్ట్ చేశారు? 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ డూయింగ్ సాల్మోనెల్లా టైఫీ IgM ఆర్ బ్లడ్ కల్చర్. వైడాల్ ఈజ్ 5 days to 7 days తర్వాత చేయాల్సిన టెస్ట్. చాలా మంది ముందు చేసుకున్నారు. సో ముందు ఏం చేయాల్సిన టెస్ట్ అయితే CBP తర్వాత CBP అంటే ఐ స్టిల్ డోంట్ వాంట్ టు రికమెండ్ టెస్ట్ వితౌట్ ద డాక్టర్ బికాస్ దిస్ టెస్ట్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇప్పుడు మీ ట్రీట్మెంట్ ఎంత అయింది? 600-700 రూపీస్. మీ టెస్ట్లు ఎంత అయినాయి? 5000. సో వై ఆర్ వి ప్రమోటింగ్ టెస్ట్? అది. సో దీంట్లో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ఐడెంటిఫై యువర్ డాక్టర్, ట్రస్ట్ దెమ్. సో ఇక్కడ ట్రస్ట్ ఫ్యాక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంతే కదా. ఐడెంటిఫికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దెన్ డోంట్ బ్రేక్ యువర్ హెడ్స్. ఏమి చేయించాలి, ఎప్పుడు చేయించాలి, మీరు చదవలేరండి. అంటే ChatGPT లో బోల్డ్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది జగదీష్ గారు. టుడే ఇన్ఫర్మేషన్ ఈజ్ ద బిగ్గెస్ట్ వెపన్. ఐదర్ యు ఆర్ యూజింగ్ ఇట్ ఇన్ ద రైట్ వే ఆర్ ఆర్ యూ డెస్ట్రాయింగ్ యువర్ సెల్ఫ్. సో బికాజ్ ఐ కుడ్ సీ, అంటే అటు సైడ్ నుంచి దిస్ పార్ట్ ఆఫ్ ద సిటీ I see lot of restlessness, panicky, anxiety patients more than actually people have disease. So this is going to take a huge toll on the cost, the economic burden on the society. మీరు అదేదో సామెత అంటారు కదా, కొండం తవ్వి ఎలకని పట్టేమని. 20,000 టెస్టులు చేయించుకుంటారు. 20,000 తర్వాత బేసిక్లీ దెర్ ఇస్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ యాంటీబయాటిక్. ఇప్పుడు జస్ట్ మీ దగ్గరకు వచ్చే ముందు నేను ఒక 16-year-old బాయ్ని చూసేసి వస్తున్నా. రైట్. ఆయన కంప్లైంట్ ఏంటంటే 1 year నుంచి ఫీవర్. సో 1 year నుంచి ఫీవర్ అనగానే డాక్టర్స్ ద వే దే లుక్ అట్ ద పేషెంట్ ఈజ్ ఈ సిక్, ఈజ్ ఈ టాక్సిక్, డిహైడ్రేటెడ్, మాల్ నరిష్డ్, ఇవన్నీ చూస్తాం. అబ్బాయి చూస్తే బ్రహ్మాండంగా ఉన్నాడు. అరే
ఆన్ ఫిజికల్ అపియరెన్స్ యూ డోంట్ హ్యావ్ ఫీవర్. వేర్ ఇస్ ద ఫీవర్ కమింగ్ ఫ్రమ్? వాళ్ళ బ్రదర్, సార్ లేదు సార్ సంవత్సరం నుంచి ఉంది, వస్తుంది పోతుంది. నాన్న చెప్పు నాన్న ఇంకా. సో వెన్ ఐ స్టార్ట్ డిగ్గింగ్ ఇన్ టు ద హిస్టరీ, ద టిపికల్ పిక్చర్ అంటే జాయింట్ పెయిన్స్ లేవు, దగ్గు లేదు, ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్, అంటే క్రానిక్ ఇల్నెస్ ఉండే లక్షణాలన్నీ అడిగితే ఎక్కడ నాకేం దొరకలేదు. ఇంకా డీటెయిల్డ్గా అడిగితే, సార్ హాస్టల్కి వెళ్తున్నాడు, హాస్టల్లో 10 రోజులు 15 రోజుల్లో జ్వరం అంటున్నాడు, ఇంటికి తీసుకొచ్చేస్తున్నాం, ఇంట్లో ఎన్ని రోజుల్లో జ్వరం ఉండట్లేదు. దెన్ వీ స్టార్టెడ్ ఎవాల్యుయేటింగ్. సో వాట్ ఈస్ దిస్? సో నిజంగా జ్వరం ఉందా, డాక్యుమెంటెడ్ టెంపరేచర్ ఏమైనా ఉందా, థర్మామీటర్తో చెక్ చేశారా, జ్వరం అనుకుంటున్నావా? సో జ్వరం అనుకోవడానికి చాలా తేడా ఉంది. అంటే ఒళ్ళు వేడిగా ఉంటే కూడా జ్వరం కాదు. ఎగ్జాక్ట్లీ. సి, ఒళ్ళు వేడిగా ఉండడానికి 100 కారణాలు ఉన్నాయండి, విచ్ ఆర్ నాట్ ఫీవర్స్. వాట్ ఇట్? సో మనం అలసిపోయాం, మీరు జిమ్కి వెళ్తారు, ఎగ్జాస్ట్ అయిపోయారు, యువర్ బాడీ టెంపరేచర్ విల్ బి హై, మీరు భయపడుతున్నారు, దెర్ ఇస్ కాన్స్టాంట్ ఫియర్ అండ్ ఇన్సెక్యూరిటీ, యువర్ బాడీ టెంపరేచర్ ఇస్ హై. సో దట్ ఈస్ నాట్ ఫీవర్. సో ఎలివేటెడ్ మార్జినల్ ఫిజియలాజికల్ ఎలివేషన్ అంటే మన బాడీకి కూడా మార్నింగ్ టెంపరేచర్ విల్ బి 99, ఓకే, ఈవినింగ్ టెంపరేచర్ విల్ బి 99.9. ఒక 1 degree Fahrenheit అనేది ప్రతి ఒక్కరికి దిస్ ఇస్ ఫిజియలాజికల్ వేరియేషన్ ఇన్ టెంపరేచర్. ఈ విషయం చాలా మందికి తెలియదు. సో 99.4 చూసుకొని కంగారు పడతారు. సో మోర్ దెన్ 50% ఆఫ్ ద పీపుల్ మాకు జ్వరం అని హాస్పిటల్కి అప్రోచ్ అయ్యే వాళ్ళకి జ్వరం అంటే ఏంటో తెలియదు. అది కదా, అంటే దిస్ ఇస్ ఛాలెంజ్ బికాస్ నౌ యూ హ్యావ్ ఇన్ఫర్మేషన్. జ్వరం థర్మోమీటర్ ఏదో చూపించింది నాకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్వరం అని చెప్పడానికి మన హ్యూమన్ బాడీకి నార్మల్ టెంపరేచర్ ఉంటుంది. ఆ నార్మల్ టెంపరేచర్ హ్యాస్ ఫిజియలాజికల్ వేరియేషన్. అంతే కదా, దాటిన తర్వాతే ఫీవర్ అనాలి. సో ఫీవర్ కాని కండిషన్స్ని, ఫీవర్ లేని సిచ్యువేషన్స్ని ఫీవర్ ఉంది అని భయపడి వేలు టెస్టులు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దీంట్లో సైకియాట్రిక్ పేషెంట్స్ ఆర్ డిప్రెషన్కి గురైన పేషెంట్స్ చాలామంది ఉంటారు. దట్ ఈస్ ద రీజన్. Obviously when you are internally, you are mentally not happy, you are physically, you are imbalanced, there is inflammation which is penting up. ఇన్ఫ్లమేషన్ అందుకు వస్తుందండి. Inflammation is, see, this is again misuse or confused terminology in the online. ఎందుకంటే సి రియాక్టివ్ ప్రోటీన్ అనగానే అందరు దడుచుకుంటారు. సి రియాక్టివ్ ప్రోటీన్ క్యాన్ బి ఎలివేటెడ్. రాత్రి నిద్ర సరిగ్గా లేకపోతే సిఆర్పి ఎలివేట్ అవుతుంది, మొటిమ వస్తే సిఆర్పి ఎలివేట్ అవుతుంది, కాలుకి ఏమైనా దెబ్బ తగిలితే సిఆర్పి. సో సిఆర్పి ఈజ్ ఏ మాస్కరేడర్. సో సిఆర్పి కెన్ బి ఎలివేటెడ్ ఇన్ 1 lakh కండిషన్స్. ఎందుకు అనేది మనం గమనించుకోవాలి. సిఆర్పిని బేస్ చేసుకొని బిజినెస్ జరుగుతుంది. ఇప్పుడు మీకు సిఆర్పి అంటే 100లో 80 మందికి సిఆర్పి ఎలివేటెడ్ ఉంటుంది. అంత మాత్రాన వాళ్ళు బాగాలేదు, లేకపోతే వాళ్ళకి దే ఆర్ ఇల్ అనే చెప్పడానికి లేదు. ఐ విల్ హ్యావ్ సిఆర్పి ఎలివేటెడ్ బికాజ్ ఐ హ్యావ్ లో బ్యాక్ ఏక్. యూ విల్ హ్యావ్ సిఆర్పి ఎలివేటెడ్ ప్రాబ్లీ యూ డింట్ స్లీప్ వెల్, యూ ట్రావెల్డ్. సో సిఆర్పి ఎలివేషన్ ఈజ్ నాట్ ఏ మార్కర్ ఫార్ డిసీజ్. ఇట్ ఈజ్ ఏ మార్కర్ ఫార్ ఏ టెంపరరీ ఆర్ ఏ లాంగ్ స్టాండింగ్ ఇల్నెస్. ఇప్పుడు వ్యూవర్స్ ఇది వినాల్సింది, ఎందుకంటే సిఆర్పి ఎందుకు వస్తుందని చాట్‌జీపీటీని అడిగితే మ్యాలిగ్నెన్సీ దాకా వెళ్ళిపోతుంది. అవును. సో ఏమవుతుంది, చూసే వాళ్ళకి చాలా మంది, ఐ థింక్ వ్యూవర్స్ కెన్ రిలేట్, చూసే వాళ్ళకి అమ్మో నాకు క్యాన్సర్ ఉందా అక్కడికి వెళ్ళిపోతుంది బ్రెయిన్. అవును. See, that is the reason today your extrapolation of your information is an opportunity for someone's business. అంతే కదా. నేను ఇప్పుడు సిఆర్పి స్పెషలిస్ట్ అంటే హైదరాబాద్లో ఉన్న సగం మంది పేషెంట్స్ నా దగ్గర పరిగెట్టుకొని వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కరెక్టే. సో దట్ ఈస్ చీటింగ్. అంటే దాంతో వెయిట్ గెయిన్ వచ్చేస్తుంది మొదలుకొని. ప్లీజ్, సైన్స్ అండ్ హెల్త్ ఈజ్ వెరీ వెల్ డిఫైన్డ్. నౌ ఇట్ ఈస్ ఓన్లీ be it media, be it ChatGPT, be it Google, be it unnecessary things people are confusing for their own వాటి కోసం కన్ఫ్యూజ్ అయిపోతారు. For their own vested interests they are confusing the public. సిఆర్పి అందరికీ ఎలివేటెడ్ ఉంటుంది. సిఆర్పి ఎలివేటెడ్ ఉంటే రోగం కాదు. కానీ ఎప్పుడు నార్మల్ వాల్యూస్ మనం 6 అంటామండి, 10, 20, 30 ఉంటే పట్టించుకోం. అదే సిఆర్పి 100 పైన ఉందనుకోండి, there is some acute infection or inflammation. అదే 150 పైన ఉందనుకోండి కొంచెం దృష్టి పెట్టాలి. 200 పైన ఉందనుకోండి కంపల్సరీ హై టెంపరేచర్స్ ఉంటాయి. సో ఇట్ ఈస్ సిమ్టమ్స్ హ్యావ్ టు రిఫ్లెక్ట్ యువర్ రిపోర్ట్స్.
రిపోర్ట్స్ షుడెంట్ రిఫ్లెక్ట్ ఇది symptoms. చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు. I'm an internal medicine specialist because internal medicine is considered one of the topmost. In the, of course, it's a big need of the hour also. So ఏమేం చేస్తారు సార్ మీరు? మీ లంచ్ డబ్బా అలా పెట్టుకున్నారు ఎందుకు? అయ్యో లంచ్ మీరు ఈరోజు మన డిస్కషన్ ఇస్ ప్లేట్ అని ఇంతవరకు లంచ్ అసలు ఓపెన్ చేయలేదు. నేను ఇందాక నుంచి చూస్తున్నాను. మీరు రోజు ఇంటి తెచ్చుకుంటారా డబ్బా? యా మంచిదే కదా. మంచిది, చాలా బాగుంది, వెరీ నైస్. ఇదండి క్యాఫ్టీరియా తినరా? సారీ. సో ఒక్కసారి మీ లంచ్ డబ్బాలో ఏముందో మేము చూస్తాం. నాది అయ్యో బాబోయ్, ఇంత హెల్దీగా ఎంత బాగా తింటున్నారండి చక్కగా. అంటే దిస్ ఇస్ రొటీన్. ఇంట్లో నాకు చాలా మంది ఏం తింటారు ఏం తినాలి అని అడుగుతారు. బోత్ అండి, వెజ్ అండ్ నాన్ వెజ్. ప్రాబ్లీ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఐ డు హ్యావ్ నాన్ వెజ్. ఇక్కడ ఏం అనుకోకపోతే మీరు వైట్ రైస్ తెచ్చుకున్నారా? రైస్ తెచ్చుకున్నానండి. ఐ ఈట్ రైస్. రైస్ ఏం కాదా? అంటే రైస్ భూతంలో చూపిస్తున్నారు. అలాగా మరి 100 ఏళ్ళుగా ఏం తిన్నారండి? ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అగైన్ టుడే డైట్ హస్ బికమ్ ఎ బిజినెస్. తింటే మనం సంతోషిస్తాం. అయ్యో ప్లీజ్ యు ఆల్సో షుడ్ హావ్. ఐ హావ్. ఇదిగో నేను ఆపిల్ తింటాను, నా సూప్ కూడా వస్తుంది కాబట్టి. మై మీల్ ఇస్ వెరీ సింపుల్ అండి. అంటే ఇన్ఫ్యాక్ట్ అందరికీ చెప్పడం కూడా మనం చాలా మంది డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ అంతా ఏం తింటారు ఏం తినాలి అంటారు. సో ఇట్ ఈస్ నెవర్ అబౌట్ వాట్ టు ఈట్, ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ హౌ మచ్ టు ఈట్. అండ్ మనకి WHO గైడ్ లైన్స్ అని కాదు, ఇన్ జనరల్ మనం అందరం తినాల్సింది ఏ ప్రపోర్షనేట్ బ్యాలెన్స్డ్ డైట్. సో వాట్ ఈస్ యువర్ బ్యాలెన్స్డ్ డైట్? ఇట్ హ్యాస్ టు బి 40 to 50% of your carbohydrate, 25 to 30% of your protein, 15 to 20% of fat. మనం ఇప్పుడు మన ఇవి చూడండి, ఫైబర్ ఈజ్ మ్యాండేటరీ. మీరు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఇప్పుడు పర్టికులర్లీ డయాబెటీస్ గురించి మాట్లాడినట్లయితే మీ ప్లేట్ని వి కాల్ ఇట్ ఇస్ డయాబెటిక్ ప్లేట్. హాఫ్ ప్లేట్ 50% షుడ్ బి లోడెడ్ విత్ యువర్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. అంటే మీరు కూరలు తినండి, లేకపోతే అంతే పోర్షన్ తగ్గించేసేయండి. 25% షుడ్ బి యువర్ కార్బోహైడ్రేట్. అంటే రైస్ అయి ఉండొచ్చు, రోటీ అయి ఉండొచ్చు, ఏదన్నా రాగి మిల్లెట్స్. 25% ఈజ్ యువర్ మీట్. రైట్, దట్ మీట్ కెన్ బి ఎనీథింగ్. అంటే ప్రోటీన్, అది మీట్ అయి ఉండొచ్చు, లేకపోతే పల్సెస్ అయి ఉండొచ్చు, పప్పు అయి ఉండొచ్చు, అలసందలు, గుగ్గిళ్ళు, పీస్, ఎనీథింగ్. అండ్ ఫైబర్ ఈజ్ లైక్ మై ఫ్రూట్స్. అండ్ సో ఐ మిక్స్. మా ఇంట్లో కామన్ గా ఆకుకూర తెచ్చుకున్నారు, ఆకుకూర పప్పు ఫ్రై, పప్పు కూర. సో ఎవ్రీ డే నాకు ఐ విల్ హ్యావ్ 1 వెజిటబుల్ ఫ్రై అండ్ పప్పు కెన్ బి సాంబార్ పప్పు ఆర్ టమాటా పప్పు, మామిడికాయ పప్పు. పప్పు ఈజ్ మ్యాండేటరీ. సో సింపుల్, ఐ విల్ మేక్. అయితే ఈ పోర్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇవి ఎంత ఉంటాయో ఇది మనం ఎంత తింటున్నాం. అండ్ ఒక్కొక్క మనిషి వాళ్ళ ఒంటి తీరు, వాళ్ళ పనిచేసే విధానం బట్టి మనం పర్ డే వీ షుడ్ రీచ్ అరౌండ్ 1800 to 2100 kilocalories ఫర్ అర్బన్ నార్మల్ యావరేజ్ ఇండియన్ డైట్. 1800 నుంచి 2100 క్యాలరీస్ మనం రీచ్ అవ్వాలి. అంతే. ఓకే, చాలా. ఇప్పుడు మనం మీరు ఏమనుకోకపోతే ఈ తింటున్న మీరు ఒక 550-600 క్యాలరీస్ ఉంటుందిగా. నా ఉద్దేశంలో వీల్ రీచ్ అరౌండ్ 600 ఈజీగా కదా. రైస్ ఉంది. ఈ రైస్ ఒక్కటే మనం 400. అవును, ఇవన్నీ కలిపితే అదర్ 200. డిపెండ్స్ అపాన్ హౌ యూ, ఇస్ ఇట్ స్టీమ్డ్, ఇస్ ఇట్ కుక్డ్, ఇస్ ఇట్ విత్ ఆయిల్. సో వీ రీచ్ దట్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ వర్కింగ్ అవుట్. సో మన మీల్ ఎంత ఇంపార్టెంట్, మన ఫిజికల్ యాక్టివిటీ. సో దెర్ ఈస్ 70-30 రూల్ అంటారు. అవును, మీ వెయిట్ లాస్, మీ వెయిట్ని ఎప్పుడు కూడా 70% డిక్టేట్స్ బై యువర్ ఫుడ్, 30% ఇట్ ఈస్ డిక్టేటెడ్ బై యువర్ ఫిజికల్ యాక్టివిటీ. బాగుంది. మీరు ఎప్పుడైనా బింజ్ ఈటింగ్ అలా ఉంటాయా మీకు? మనిషినే కదండి, ఎప్పుడు పాసిబుల్. బట్ బర్గర్లు, పిజ్జాలు అలాంటివి లాగిస్తారు ఎప్పుడైనా? ఒకప్పుడు. ఇప్పుడు ఐ థింక్ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్. సో బికాస్ మార్నింగ్ ఐ స్టార్ట్ మై వర్క్ అట్ 8:30, నైట్ 8:30. సో 12 hours. సో మధ్యలో ఎప్పుడంటే అప్పుడు ఐ డూ స్క్వాట్స్ ఇన్ మై రూమ్, మై కన్సల్ట్ చేయాలి. సో టుడే మజిల్ ఈజ్ యువర్ లాంజివిటీ. You want to live more, you want to make more muscle. Muscle comes with good food and exercise. So జ్వరం వచ్చినప్పుడు పత్యం చేయాలా డాక్టర్ జగదీష్, లేక అన్ని తినేయచ్చు అంటారా? ఇది ఎనీ అలోపతిక్ డాక్టర్ we don't recommend. పథ్యం అనేది మా టెర్మినాలజీలో లేదు. చారు అన్నం తిను. అదే కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు ఇది హెల్దీ అంటారు కదా, చాలా హెల్దీ. యూ కెన్ ఈట్ దిస్ వెన్ యు ఆర్ ఫీవర్ వచ్చినప్పుడు తినొచ్చు. సో ఫీవర్ వచ్చినప్పుడు ఏం తినొద్దు అంటామంటే హెవీ.
ఈజీగా డైజెస్ట్ అవ్వని ఫుడ్ వద్దు. చికెన్ బిర్యానీ వద్దు. ఎందుకు అంటే మీరు ఎలాగా జ్వరం వచ్చి నీరసంగా ఉన్నారో మన బాడీలోని అవయవాలు కూడా నీరసం రెస్ట్ కోరుకుంటున్నాయి. యువర్ గట్, మీ గ్యాస్ట్రోఇంటెస్టినల్ సిస్టమ్, మీ పేగులు, మీ స్టమక్ రెస్ట్ కోరుకుంటుంది. ఆ రెస్ట్లో వై ఆర్ యూ బొంబార్డింగ్ విత్? సో ద హోల్ పాయింట్ ఈజ్ ఈజీ లైట్ ఫుడ్. అది ఏదన్నా అవ్వనండి, మీ ఇంట్లో మీ కన్వీనియన్స్ బట్టి మీకు అందుబాటులో ఉన్న ఆహారం లైట్గా ఈజీగా డైజెస్ట్ అయిపోయింది. ఇంకా దీంట్లో లిస్ట్ ఇస్తే మనకి ఇంటర్వ్యూ మొత్తం దాంతోనే సరిపోద్ది. సో మేక్ ఇట్ వెరీ సింపుల్. సో పేషెంట్స్ నాకు చాలామంది ఏం తినాలి అన్నప్పుడు ఇప్పుడు దాకా ఏం తింటున్నారు అదే తినండి అంట. అంతే. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ మిస్బిలీవ్స్ అండ్ మిత్స్ అబౌట్ ఫుడ్. అంతే అంతే. సో మెడికవర్ హాస్పిటల్ ఎలా ఉందండి మీకు? హౌ ఇస్ యువర్ జర్నీ హియర్ సో ఫార్? ఇక్కడ ఏంటి డిఫరెంట్గా అనిపిస్తుంది మీకు? గుడ్ అండి. అంటే దిస్ పార్ట్ ఆఫ్ ద సిటీ కంపారిటివ్లీ ఇట్స్ పీపుల్ ఆర్ మోర్ ఎడ్యుకేటెడ్, వెల్ ఇన్ఫార్మ్డ్. సో ఇట్ మేక్స్ డాక్టర్స్ వెరీ ఈజీ టు ట్రీట్ అండ్ ఎంగేజ్ దెమ్. అట్ ద సేమ్ టైమ్ there is a other side of the story where they are overly informed that అదే నేను అన్నట్లు people are afraid. నేను చూసే ఎవ్రీడే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సీయింగ్ 15-20 పేషెంట్స్. దాంట్లో 50% ఆఫ్ ద టైమ్స్ నా ట్రీట్మెంట్ కన్నా కౌన్సిలింగే ఉంటుంది. ఏం భయపడకు, భయం లేదు. ఏం ప్రాబ్లమ్స్ వస్తారు? ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏం లేవు, రిపోర్ట్స్ చూసి కంగారు పడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. దే డూ ర్యాండమ్లీ. ఇప్పుడు మన మెడికవర్లో we have launched some important health packages which includes genomic sequencing and imaging. అన్నిటికన్నా మీకు ఆల్రెడీ మన శ్రీలక్ష్మి గారు చెప్పి ఉంటారు ఈ 640 CT slice. సో దేర్ ఆర్ ప్రివెంటివ్ హెల్త్ ప్యాకేజెస్ బ్రహ్మాండంగా ఉన్నాయి. సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ గెటింగ్ ఇట్ డన్. అయితే ఇది అదర్ ఇంపార్టెంట్ మెసేజ్, మీరు రిపోర్ట్స్ ఎక్కడ చేయించుకున్నా మీకు సిమ్టమ్స్ కంప్లైంట్స్ లేనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అంటే సిమ్టమ్స్ ఉన్నా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ లెట్ హిమ్ ఇంటర్ప్రిట్, ఆయన మాట్లాడి ఆయన మీకు ఎక్స్ప్లెయిన్ చేసేంత వరకు మీ రిపోర్ట్స్ని మీరు ఎక్కడ ఓపెన్ చేసి మీరు చాట్ జీపీటీలో గూగుల్లో పెట్టి కంగారు పడడం మానేయండి. మీరు ఎంత కంగారు అంటే ఈరోజు మార్నింగ్ కూడా సమ్ బీపీఓ ఎంప్లాయీ హెస్ కమ్, సార్ నాకు బాగాలేదు అని ఫోన్ చేసి వచ్చారు. ఆన్లైన్లో వస్తే ఏంటి అని రిపోర్ట్స్ చూస్తే నాకు పెయిన్ వస్తుంది. సో పెయిన్ అంతా ఆయన ముందు చెప్తున్నారు, పొట్ట ముందు నొప్పి వస్తుంది. సో పెయిన్ అంటే మేము యూజువల్లీ రేడియేషన్ ఏమైనా ఉందా అన్ని క్వాలిటీస్ అడుగుతాం. సో ఇట్స్ నాట్ మ్యాచింగ్ ఎనీథింగ్. ఆహారం తింటే కొంచెం ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది. సో గ్యాస్ట్రిక్, నిద్ర ఎలా ఉంటుంది సార్? బీపీఓలో పనిచేస్తాను, నిద్ర సరిగ్గా ఉండదు, స్ట్రెస్ ఉంది, ఎవ్రీథింగ్. సో ఇట్ ఈస్ ఫిట్టింగ్ ఇన్ టు మోర్ ఆఫ్ అసిడిటీ రిలేటెడ్ యాసిడ్ పెప్టిక్ డిసీజ్. అంటే క్లినికల్గా ఆయన చేతిలో రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్లో సార్ కొంచెం రిపోర్ట్స్ అయ్యా నీతో మాట్లాడిన తర్వాత నేను చూస్తాను. సో రిపోర్ట్స్ చూసిన తర్వాత కిడ్నీలో 2 mm స్టోన్ ఉంది. 2 mm స్టోన్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ నెగ్లిజిబుల్, వీ డోంట్ లుక్ అట్ ఆల్. సో ఇప్పుడు అది రిపోర్ట్ చూసిన తర్వాత నుంచి నీకు నొప్పి. సో దిస్ ఈస్ అబౌట్, సో హీ హస్ until I assure and tell that you are absolutely all right, don't look at that. So he is worried. ఆయనకు వచ్చిన ప్రాబ్లం వేరే, ఉన్నది చాలా మైన్యూట్, ఆయన కంగారు చాలా ఎక్కువ. సో ఈరోజు హాస్పిటల్కి వచ్చే వాళ్ళల్లో చాలామంది దే ఆర్ ఓన్లీ వరీడ్ అబౌట్ రిపోర్ట్స్. యాక్చువల్లీ మీ సిమ్టమ్స్ ఈజ్ లెస్ దెన్ 5%, యువర్ వరీ ఈజ్ 95% లుకింగ్ అట్ ద రిపోర్ట్స్. ఇవాళ ఐ థింక్ మనం మాట్లాడుతున్న విషయాలు చాలామంది వ్యూవర్స్కి ఒక పెద్ద అలర్ట్ లాగా, ఒక రెడ్ ఫ్లాగ్ లాగా వెళ్తాయి. బికాస్ అందరూ చేసే పని ఇదే. ఇప్పుడు ఎడాపడే ఇంటికి కూడా వచ్చి శాంపిల్స్ తీసుకెళ్ళిపోతున్నారు. ఇదివరకంటే అక్కడెక్కడో వీధి చివరి డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళాలి కాబట్టి ఓకే. ఇప్పుడు ఎల్లిగాడు మల్లిగాడు అది అదర్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇప్పుడు ఇంటికి శాంపిల్స్ బుక్ చేస్తారు వీళ్ళు, ఇంకో డాక్టర్స్. సో పేషెంట్స్ వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ బట్టి ఈ ఫ్లెబోటమిస్టులు దే ఆర్ రికమెండింగ్ అదర్ టెస్ట్స్. ఎందుకైనా మంచిదండి, అది చేయించుకోండి, ఇది చేయించుకోండి. సి దిస్ ఇస్ ఇప్పుడు ఇండియాలో ఎవ్రీవన్ రిలేటెడ్ టు హెల్త్ కేర్ has become a doctor. అంతే. సో అదర్ ఇంపార్టెంట్ మెసేజ్ త్రూ యువర్ షో, సో డాక్టర్కి మెడికల్ అడ్వైజర్కి చాలా తేడా ఉందండి. మెడికల్ అడ్వైజర్స్ అంటే హాస్పిటల్లో ఇప్పుడు ఈ గేట్ దగ్గర నుంచి పనిచేసేవాడు, సో పేషెంట్ని గైడ్ చేస్తాడు ఎక్కడికి వెళ్ళాలి అంటే అక్కడికి. సో గైడ్ చేసే వాళ్ళందరూ మీ హెల్త్కి కరెక్ట్గా గైడ్ చేస్తున్నారు అని కాదు. రైట్. అండ్ అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే the amount of wastage happening, ఇన్వెస్టిగేషన్స్ దగ్గర ఎక్సెస్ కాస్ట్, అనవసరమైన టెస్ట్లు. ఈ అనవసరమైన టెస్ట్లు ఓకే మీకు డబ్బులు ఎక్కువ ఉన్నాయి మీరు చేయించుకున్నారు తప్పలేదు. ఈ అనవసరమైన టెస్టులతో వచ్చే కంగారు
అది మాత్రం దట్ ఈస్ అసలు ఇమ్మెజరబుల్. ఇమ్మెజరబుల్. సో వీఆర్ సీయింగ్ దాట్ ఈరోజు అదే చెప్తున్నాను కదా, వచ్చే పేషెంట్స్లో ట్రీట్ చేయడం కన్నా బుజ్జగించి ధైర్యం చెప్పి నచ్చజెప్పి పంపించడం అనే ప్రోగ్రామ్ ఎక్కువ జరుగుతుంది. యా, సో అయితే మీలాంటి మినిమలిస్ట్ ఇంటర్నల్ మెడిసిన్ ఎక్స్పర్ట్స్ ఉండడం వల్ల ఐ థింక్ పీపుల్ ఆర్ గెటింగ్. నాలాంటి కాదండి, సి ఎవ్రీ డాక్టర్ ఇన్ఫ్యాక్ట్ ఈస్ ట్రైన్ టు డూ ఓన్లీ దాట్. యాజ్ ఎ డాక్టర్ వాట్ ఐ టేక్ ఛాలెంజ్ ఇస్, ఒక పేషెంట్ కంగారుతో వస్తే కంగారు పడకనైనా నేను 20 ఏళ్ళు చదివాను, నీకున్నది రోగం కాదు అని చెప్పడం నా వృత్తి. సో ఐఎమ్ డూయింగ్ నథింగ్ గ్రేట్, దిస్ ఇస్ వాట్ టు బి డన్ బై ఎవ్రీ డాక్టర్. టెస్ట్లు రాయకుండా అవసరమైన టెస్టులు మాత్రమే రాసి సిమ్టమ్స్ని అనలైజ్ చేయడం అనేది ఇంటర్నల్ మెడిసిన్ స్పెషాలిటీ. yes, బట్ అన్ఫార్చునేట్లీ టుడే ఇంటర్నల్ మెడిసిన్ ఈస్ నాట్ బీన్ ప్రొజెక్టెడ్ ఆర్ నాట్ బీన్ స్పీక్ అబౌట్ బికాజ్ మేము కోయము, మేము కత్తిరించం. సో the fascination is more about a surgery or a procedure. The fascination should be more about who stop a surgery, who stop doing a procedure. అసలు వాట్ ఎ బ్యూటిఫుల్ లైన్. అవును, see అంటే ఇట్ ఇస్ నాట్ హూ డస్ యువర్ ట్రీట్మెంట్, బట్ అంతే హూ కదండి, స్టాప్స్ యువర్ ట్రీట్మెంట్, అంతే కదా, హూ ప్రివెంట్స్ యువర్ ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ అనుకోండి నేను, హూ ప్రివెంట్స్ ఏ ప్రొసీజర్ ఆర్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ నీడెడ్. Why are we preventive experts? I am treating today to prevent your heart attack which is bound to come after 10 years. అంతే. I am treating you today which is probably preventing a cancer which you meet at 60. So internal medicine expert is the key of healthcare. చాలా ఐ థింక్ వెరీ ఎన్లైటనింగ్ డాక్టర్ జగదీష్ గారు. వి విష్ యూ ఆల్ ది బెస్ట్ విత్ యువర్ జర్నీ విత్ మెడికవర్ హాస్పిటల్స్. Thank you. అండ్ చాలా ఫ్యాసినేటింగ్ బిల్డింగ్ ఇది. అండ్ మీతో ఇలా లంచ్ చేయడం ఇవాళ, అండ్ చాలా విషయాలు తెలుసుకోవడం, ఐ థింక్ ఎన్లైటన్ అయిపోయారు మా వ్యూవర్స్ అందరూ. సో టెస్ట్లు వద్దు, మినిమలిస్ట్ ఫిజిషియనే ముందు. Thank you so much Dr. Jagadeesh Kumar, and thank you all for watching SumanTV viewers. మీరు డాక్టర్ జగదీష్ని సంప్రదించాలంటే ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని మెడికవర్ హాస్పిటల్, చెప్పాను కదా ఇండియాస్ టాలెస్ట్ బిల్డింగ్. అసలు బిల్డింగ్ చూడడానికైనా ఒకసారి రావచ్చు, బికాస్ హాస్పిటల్లో లేదు, చాలా గ్లామరస్గా కనిపిస్తుంది. డూ కమ్ అండ్ విజిట్. తప్పకుండా ప్రివెంటివ్ హెల్త్ కేర్కి దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్. ఇక్కడ మంచి మంచి ప్యాకేజెస్ కూడా ఉన్నాయి, జీనోమిక్ సీక్వెన్సింగ్కి సంబంధించి ఇవన్నీ కూడా. సో మీరు వచ్చి మీకు సంబంధించిన ప్రోటోకాల్స్ ఏవి వర్తిస్తాయి, come and check out with Dr. Jagadeesh Kumar. Thank you all for watching. I'll see you again. Lunch on my plate with Medicover Hospitals ila continue avutundi. Thank you. Thank you.